ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ మాత్రే నమః. ఈటీవీ ప్రేక్షకులకి నమస్కారం. శుభమస్తు కార్యక్రమానికి స్వాగతం. శుభమస్తు కార్యక్రమంలోని గ్రహఫలం అంశంలో ద్వాదశ రాసుల వారి శుభాశుభ ఫలితాలు, ద్వాదశ రాసుల వారు ఎటువంటి పరిహారాలను పాటించాలి, అలాగే బుధవారం రోజున విష్ణువు ఆరాధన ఏ విధంగా చేయాలి, పాటించాల్సిన నియమాలు ఏమిటి అనే విషయాన్ని శ్రీరస్తు అనే అంశంలో తెలుసుకుందాం. ముందుగా నేటి పంచాంగం. స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ విశ్వావసు నామ సంవత్సరం, దక్షిణాయనం, శరదృతువు, ఆశ్వీజ మాసం. ఈ రోజు తిథి ఆశ్వీజ బహుళ పాడ్యమి, ఉదయం 7:31 వరకు. తదుపరి విధియ తిథి ప్రారంభం. నక్షత్రం అశ్విని, రాత్రి 2:12 వరకు. రాహుకాలం మధ్యాహ్నం 12 గంటల నుంచి 1:30 వరకు. ఇక ఈనాటి గ్రహస్థితి ఏ విధంగా ఉందో పరిశీలిద్దాం. గురువు మిథునంలో సంచారము, శుక్రకేతువులు సింహంలోను, రవి కన్యలోను, కుజ బుధులు తులలోను, రాహువు కుంభంలోను, శని వక్రగతిలో మీనరాశిలో సంచరిస్తున్నారు. ఈ గ్రహస్థితి ఆధారంగా ద్వాదశ రాశుల వారి ఫలితాలను పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. మేషరాశి వారు మాత్రం ప్రతి విషయాల్లోనూ జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా వీరి ఆలోచన అలాగే వీరి పనులు ఈ రెండిటిపైన కూడా శ్రద్ధాశక్తుల్ని కనబరచాలి. తొందరపాటు నిర్ణయాల వలన అలాగే చేయవలసిన సమయంలో పనులు చేయకపోవటం వలన కూడా ఇబ్బందులకి గురయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. మీకు సంబంధం లేని విషయాలలో కూడా మీరు జాగ్రత్తగా వ్యవహరించాలి. అలాగే ప్రతి పనిని కూడా జాగ్రత్తగా చేసుకుంటూ ముందుకు రావాలి. ముఖ్యంగా మీ ఆలోచనకి తగినట్టుగా పనులు పూర్తి కావాలి అని చెప్పి మీరు ఎక్కువగా నిరంతరం కృషి చేస్తూ ఉంటారు. అలాగే కుటుంబ సభ్యులతోటి కూడా ఇబ్బందికరమైన వాతావరణం అనేది గోచరిస్తోంది. ముఖ్యంగా వారితోటి వాదోపవాదాలు ఉండటం, అలాగే సమస్యలు అధికంగా ఉండటం, ఏది మాట్లాడినా ఏది చేసినా మీకు అది అభ్యంతరకరంగా ఉండటం మీకు వారికి కూడా బాధగాను ఇబ్బందిగాను కనపడుతూ ఉంటుంది. ఉద్యోగస్తులకి శ్రమ అధికంగా ఉండటంతో పాటు ఉద్యోగానికి సంబంధించి మార్పులు చేర్పులు ఉండటం, హఠాత్తుగా ఉద్యోగం పోవటం లాంటివి ఇబ్బందికరంగా ఉంటాయి. అలాగే వ్యాపారస్తులకి కూడా వ్యాపార పరంగా అంత అభివృద్ధి అనేది గోచరించడం లేదు. ఇతర వృత్తులలో ఉన్న వారికి ఇబ్బందికరమైన పరిస్థితులు అనేవి గోచరిస్తున్నాయి. మేషరాశి వారు ఈరోజు గణపతి యొక్క అష్టోత్తరం చదవటం, వినటం, స్వామివారి దర్శనం వీరికి మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు ఈశాన్యం, కలిసొచ్చే రంగు ఎరుపు, అదృష్ట సంఖ్య 5. వృషభ రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే వృషభ రాశి వారు మాత్రం వీరి కుటుంబ సభ్యులు అలాగే వీరి యొక్క సంతోషము వీటిపైన ఎక్కువగా ఆలోచన చేస్తూ ఉంటారు. అన్నీ ఉన్నా కూడా ఏదో ఒకటి లేదు అనే ఒక లోటు వీరిలో ఎక్కువగా గోచరిస్తూ ఉంటుంది. అలాగే మీ యొక్క కుటుంబ సభ్యులతోటి కూడా మీకు మనస్పర్ధలు, వాదోపవాదాలు లాంటివి ఉండే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. వృత్తి ఉద్యోగ రీత్యా మీకు ప్రయాణాలు అధికంగా ఉండే అవకాశాలు కూడా గోచరిస్తున్నాయి. వాగ్దానాలు లాంటివి చేయటం వలన ఇబ్బందికి గురవుతారని గ్రహించాలి. అలాగే వ్యాపారులకు మీ యొక్క పనివారి వలన సమస్యలు ఎదుర్కొనే పరిస్థితులు గోచరిస్తున్నాయి. నమ్మక ద్రోహం చేసే వ్యక్తులు మీకు తారసపడతారు. వీరి వలన మీరు ఇబ్బందికి గురయ్యే అవకాశాలు గోచరిస్తున్నాయి. ఇక వృషభ రాశికి చెందిన స్త్రీలకి కూడా ఈ ఇబ్బందులు అయితే కనపడుతున్నాయి. అలాగే దీంతో పాటు మీరు ప్రశాంతత కోసం, ధైర్యం కోసమని మీరు అనేక పనులు చేపట్టే అవకాశాలు కూడా గోచరిస్తున్నాయి. వృషభ రాశి వారు మాత్రం ఈరోజు గణేశుని ద్వాదశ నామ స్తోత్రావళి చదవటం, వినటం, అలాగే స్వామివారి దర్శనం మీకు మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు దక్షిణం, కలిసొచ్చే రంగు తెలుపు, అదృష్ట సంఖ్య 4. మిథున రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే మిథున రాశి వారికి మాత్రం అనేక విషయాలలో మార్పులు చేర్పులు గోచరిస్తున్నాయి. ముఖ్యంగా ఖర్చులని అధిగమించే ప్రయత్నం చేస్తారు. ఎప్పటి నుంచో చేస్తున్న పెట్టుబడుల వలన లాభం కలిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది. తీర్థయాత్రలు చేయటం, దైవ దర్శనాల వలన మీకు మంచి జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. పిత్రార్జితాలు లాంటివి వచ్చే అవకాశాలు మీకు గోచరిస్తున్నాయి. ఎప్పటి నుంచో ఆగిపోయిన పనులు పూర్తయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. మనోధైర్యం కోల్పోకుండా పట్టుదలతోటి పనులు పూర్తి చేయడానికి ప్రయత్నిస్తారు. వృత్తి ఉద్యోగ వ్యాపారాలలో సానుకూలత, అనుకూలత, ఆర్థికంగా మీకు మెరుగయ్యే అవకాశాలు ఎక్కువగా గోచరిస్తున్నాయి. వీటన్నిటితో పాటు ఈ మిథున రాశికి చెందిన ఆర్ద్ర నక్షత్రం వారికి మాత్రం ప్రతి పనిలోనూ కూడా అనుకూలమైన స్థితిగతులతో పాటు ఆర్థికంగా కూడా పురోగతి అనేది సూచిస్తోంది.
ఇక మిథున రాశి వారు ఈరోజు గణేశుని యొక్క షోడశ నామ పారాయణ చేయటం, అలాగే స్వామివారి దర్శనం మీకు మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు వాయువ్యం, కలిసొచ్చే రంగు ఆకుపచ్చ, అదృష్ట సంఖ్య 4. కర్కాటక రాశి వారు మాత్రం అనేక విషయాలలో మార్పులు కోరుకుంటూ ముందుకు వెళుతూ ఉంటారు. అలాగే వీరు కోరుకున్న విధంగా మార్పులు చేర్పులు జరగాలనే ఆసక్తిని కూడా వీరు కనబరుస్తూ ఉంటారు. అయితే ఇతరులతోటి మాట్లాడేటప్పుడు జాగ్రత్త వహించాలి, కోపావేశాలను నిగ్రహించుకోవాలి. దీంతో పాటుగా ముఖ్యంగా ఆహార నియమాలు పాటించడానికి ప్రయత్నించాలి. ఆర్థికపరమైన విషయాలలో గట్టిగా మీరు ఒక ప్రణాళికాబద్ధంగా ముందుకు వెళ్ళే ప్రయత్నం అయితే చేస్తూ ఉంటారు. నూతన వస్తు వాహనాల కోసం ప్రయత్నం చేయటం, స్థిరాస్తి వ్యవహారాలు మీకు అనుకూలంగా ఉండాలని మీరు ఆశిస్తూ ఉంటారు. అలాగే మీ జీవిత భాగస్వామికి సంబంధించి వారి యొక్క వృత్తి ఉద్యోగ వ్యాపారాలలో ఆర్థిక స్థితిగతులలో కూడా మార్పులు అనేవి గోచరిస్తున్నాయి. వీరికి ప్రమోషన్లు లాంటివి వచ్చినా కూడా ఆర్థికంగా కానీ లేక ఇంక్రిమెంట్ల పరంగా కానీ పెద్దగా మార్పులు లేకపోవటం మీకు ఇబ్బందికరంగాను నిరాశగాను గోచరిస్తూ ఉంటుంది. ఇక కర్కాటక రాశి వారు గణపతి కవచం చదవటం, వినటం, స్వామివారి దర్శనం వీరికి మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు నైరుతి, కలిసొచ్చే రంగు తెలుపు, అదృష్ట సంఖ్య 3. సింహరాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే మీకు సంబంధం లేని విషయాల నుంచి మీరు దూరంగా ఉండండి. అలాగే ప్రతికూలమైన అంశాలు, ప్రతికూలమైన పరిస్థితులు మీకు ఎక్కువగా గోచరిస్తూ ఉంటాయి. ప్రతిదాన్ని కూడా సామరస్యంగా నెమ్మదిగా దాటుకుంటూ ముందుకు వెళ్లేందుకు ప్రయత్నించాలి. అలాగే మీ తొందరపాటు తనం వలన, అలాగే తొందరపాటు నిర్ణయాల వలన ఆర్థికంగా నష్టపోయే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. వీటన్నిటితో పాటు పనులను వాయిదా వేసే పరిస్థితులు కూడా మీకు గోచరిస్తూ ఉంటాయి. ఉద్యోగస్తులతో పాటు ఇతర రంగాలలో ఉన్న వారికి మాత్రం శ్రమ అధికంగా ఉంటుంది. వ్యాపారస్తులకి మాత్రం వ్యాపార పరంగా మార్పులు చేర్పులు అనేవి ఏవి కూడా గోచరించటం లేదు. సింహరాశికి చెందిన ఉత్తరా నక్షత్రం వారు వీరు మాత్రం తప్పనిసరిగా ప్రతికూలమైన అంశాలు ఎదుర్కొనే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అలాగే దీంతో పాటు వీరు అనేక విషయాలలో జాగ్రత్త వహించాలి. తొందరపాటు నిర్ణయాలు, తొందరపాటు చర్యల వలన ఇబ్బందికి గురవుతారని కూడా గ్రహించాలి. ఇక ఈ రాశి వారు ఈరోజు గణపతి ఒక పంచరత్న స్తోత్రం చదవటం, వినటం, స్వామివారి దర్శనం మీకు మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు ఈశాన్యం, కలిసొచ్చే రంగు ఎరుపు, అదృష్ట సంఖ్య 5. కన్యారాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే కన్యారాశి వారు కూడా వీరికి ముఖ్యంగా ప్రతి పనిలోనూ కూడా వీరు ఎంత ముందుకి ప్రయత్నపూర్వకంగా లేకపోతే పట్టుదలతోటి పనులు పూర్తి చేయాలని ప్రయత్నిస్తున్నా ఏదో ఒక విషయంలో ఆటంకాలు మాత్రం కలుగుతూ ఉంటాయి. ఆహార నియమాలు పాటించటం, ఆరోగ్యానికి సంబంధించి జాగ్రత్తలు వహించటం అనేది అవసరం. వైద్య నిమిత్తంగా ఖర్చులు అధికంగా ఉంటాయి. కళ్లకు సంబంధించి ఇబ్బందులు వచ్చే అవకాశాలు ఉంటాయి గనక జాగ్రత్త వహించాలి. అలాగే మీ స్నేహితులని నమ్మి మోసపోయే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. బంధువుల వలన కూడా ఇబ్బందికి గురయ్యే అవకాశాలు ఉంటాయని గ్రహించాలి. ముఖ్యంగా కోర్టు విషయాలు కానీ లేకపోతే మీకు గవర్నమెంట్ రంగాలలో గనక ఉంటే గవర్నమెంట్ రంగంలో ఉన్న వారికి కానీ తప్పనిసరిగా ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితులు గోచరిస్తున్నాయి. వ్యాపారస్తులకి పెద్దగా మార్పులు గోచరించటం లేదు. ఆర్థికంగా ఇబ్బందికి గురవటం ఎక్కువగా ఉంటుంది. ఇతర రంగాలలో ఉన్న వారికి అలాగే ఉద్యోగస్తులకి మాత్రం శ్రమ అధికంగా ఉంటుందని గ్రహించాలి. ఇక కన్యారాశి వారు మాత్రం ఈరోజు గణేశుని వజ్రపంజర స్తోత్రం చదవటం, వినటం, అలాగే స్వామివారి దర్శనం వీరికి మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు వాయువ్యం, కలిసొచ్చే రంగు నలుపు, అదృష్ట సంఖ్య 9. తులారాశి వారి ఫలితాలను కనుక పరిశీలించినట్లయితే వీరు మాత్రం అనేక విషయాలలో నెమ్మదిగా ఉండేందుకు ప్రయత్నిస్తారు. అలాగే దీర్ఘకాలికంగా ఉన్న సమస్యలకి తగిన పరిష్కార మార్గాలు కూడా వెతుకుతూ ఉంటారు. వివాహ ప్రయత్నాలు చేసే అవకాశం ఎక్కువగా ఉంటుంది. మీ సంతానం గురించి మీరు వ్యధ చెందటం కానీ లేకపోతే మానసికంగా మీరు ఈ మదన పడే అవకాశాలు ఎక్కువగా గోచరిస్తున్నాయి. ప్రశాంతత కోసం, ధైర్యం కోసం, అలాగే అనుకుంటున్న విధంగా పనులన్నీ పూర్తి కావటం కోసం అనేక సార్లు మీరు ప్రయత్నాలు చేయటం అనేది గోచరిస్తోంది. ప్రతి పని కూడా మీకు ధన వ్యయంతో కూడి ఉంటుందని గ్రహించాలి. ఇక తులారాశికి చెందిన స్త్రీలు వీరి ఆరోగ్యం గురించి జాగ్రత్త వహించాలి. అలాగే మీరు భూ సంబంధమైన వ్యవహారాలలో నష్టపోయే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి.
రాతకోతలు కానీ, లిటిగేషన్లు కానీ, అలాగే ఇతరులతోటి ధనానికి సంబంధించి కానీ, భూమికి సంబంధించి కానీ మాట్లాడటం వలన వారి వలన మీరు ఇబ్బందులకి గురయ్యే అవకాశాలుంటాయని కూడా గ్రహించాలి. ఇక తులారాశి వారు మాత్రం ఈరోజు గణపతి యొక్క భుజంగ స్తోత్రం చదవటం, వినటం, స్వామివారి దర్శనం మీకు మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు నైరుతి, కలిసొచ్చే రంగు తెలుపు, అదృష్ట సంఖ్య 3. వృశ్చిక రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే వృశ్చిక రాశి వారు కూడా అనేక విషయాలలో మార్పులు కోరుకుంటూ ముందుకు వెళ్తారు. ముఖ్యంగా ఉద్యోగానికి సంబంధించి మాత్రం వీరికి చికాకులు, చింతలు ఎక్కువగా ఉంటాయి. అనుకున్న విధంగా పనులు పూర్తి కాకపోవటం, ఆశించిన విధంగా ప్రాజెక్టులు లభించకపోవటం, మార్పులు కోరుకుంటున్నా మార్పులు జరగకపోవటం నిరాశను కలిగిస్తుంది. పట్టుదలతోటి మాత్రం పనులు పూర్తి చేయడానికి ప్రయత్నించాలి. వ్యాపారస్తులకి కూడా వ్యాపార పరంగా మార్పులు అనేవి ఏవి కూడా గోచరించటం లేదు. మీ జీవిత భాగస్వామికి సంబంధించి వారి ఆరోగ్యం గురించి శ్రద్ధాశక్తుల్ని కనబరచాలి. కుటుంబ సభ్యులతోటి వాదోపవాదాలు ఉండటం లేదా కుటుంబ సభ్యులతోటి మీకు ప్రతి విషయంలోనూ ప్రతికూలమైన అంశాలు ఎదురయ్యే అవకాశాలు ఎక్కువగా గోచరిస్తున్నాయి. సంతానం గురించి, వారి అభివృద్ధి గురించి ఎక్కువగా ఆలోచన చేయటం లేదా మదన పడటం లేదా వారి గురించి అనేక విషయాలలో మార్పులు చేర్పులు చేసుకుంటూ ముందుకు వెళ్ళడానికి మీ ప్రయత్నం అనేది మాత్రం మీరు చేస్తూ ఉంటారు. వృశ్చిక రాశి వారు మాత్రం ఈరోజు గణేశుని పంచరత్న స్తోత్రం చదవటం, వినటం, స్వామివారి దర్శనం వీరికి మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు ఈశాన్యం, కలిసొచ్చే రంగు ఎరుపు, అదృష్ట సంఖ్య 5. ధనురాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే దైవ సంబంధమైన కార్యక్రమాలలో పాలుపంచుకుంటారు. తల్లిదండ్రుల ఆరోగ్యం గురించి శ్రద్ధాశక్తుల్ని కనబరచాలి. పిత్రార్జితాలు లాంటివి వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. మీ అన్నదమ్ములతోటి, సోదర సోదరీమణులతోటి ఆస్తికి సంబంధించిన తగువులు ఉండే అవకాశం ఎక్కువగా గోచరిస్తోంది. నమ్మిన వారే మోసం చేయటం లేదా నమ్మక ద్రోహం లాంటివి ఎక్కువగా ఉంటాయి. స్థిరాస్తి వ్యవహారాలు ఇబ్బందికరంగా ఉంటాయి. సంతానానికి సంబంధించి మాత్రం అనుకూలత, అలాగే మీ ఉద్యోగ వ్యాపారాలలో కూడా మార్పులు అనేవి ఏవి కూడా గోచరించటం లేదు. ఈ రాశికి చెందిన స్త్రీలు మాత్రం పట్టు విడుపు చూపించాలి. తొందరపాటు నిర్ణయాల వలన ఇబ్బందికి గురవుతారని గ్రహించాలి. బంధువర్గీయులతోటి, స్నేహితులతోటి జాగ్రత్తగా మసులుకునేందుకు ప్రయత్నించాలి. ఇక ధనురాశికి చెందిన ఉత్తరాషాఢ నక్షత్రం వారు మాత్రం ఇబ్బందులకి గురవటం అనేది గోచరిస్తోంది. అవమానాలు, నిందలు భరించాల్సిన పరిస్థితులు, అనేక అంశాలు ఏవైతే మీకు అనుకూలంగా ఉన్నాయని అనుకుంటారో అవన్నీ కూడా మీకు ప్రతికూలంగా మారేందుకు అవకాశం ఉంది గనక జాగ్రత్త వహించాలి. ధనురాశి వారు మాత్రం ఈరోజు సింధూర గణపతిని ఆరాధన చేయటం, అలాగే స్వామివారి దర్శనం మీకు మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు దక్షిణం, కలిసొచ్చే రంగు తెలుపు, అదృష్ట సంఖ్య 4. మకర రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే మకర రాశి వారికి మాత్రం కొంచెం ప్రతికూలమైన రోజుగానే చెప్పుకోవాలి. ముఖ్యంగా మీ ఆరోగ్యం గురించి జాగ్రత్త వహించాలి. ఆర్థికపరమైన విషయాలలో ఒడిదుడుకులకి గురయ్యే అవకాశాలు గోచరిస్తున్నాయి. పాత బకాయిలు తీర్చాలని, అలాగే మీ పాత శత్రుత్వాలు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి మీరు ఎక్కువగా ఇబ్బందికి గురవటం అనేది గోచరిస్తోంది. తొందరపాటు నిర్ణయాల వలన మానసికంగా, శారీరకంగా, ఆర్థికంగా ఇబ్బందికి గురవుతారని గ్రహించాలి. శత్రువుల వలన కూడా మీరు మానసికంగా వేదన పొందే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కోర్టు విషయాలన్నీ వాయిదా పడటం, జాప్యం కలగటం లేదా ఆశించినట్టుగా మీకు ఫలితాలు రాకపోవటం నిరాశను మాత్రం కలిగిస్తుంది. ముఖ్యంగా మకర రాశికి చెందిన స్త్రీలకి మాత్రం అవమానాలు, నిందలు, ప్రతి పనిలోనూ ప్రతికూలత, అలాగే మీ యొక్క బంధుమిత్రుల వలన కూడా ఇబ్బందికి గురయ్యే అవకాశాలు ఉంటాయి. ఆర్థికపరమైన విషయాలలో నమ్మి మోసపోవటం అనేది ఎక్కువగా గోచరిస్తోంది. మకర రాశి వారు మాత్రం సంకటనాశన గణేశ స్తోత్రం చదవటం, వినటం, స్వామివారి దర్శనం మీకు మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు నైరుతి, కలిసొచ్చే రంగు తెలుపు, అదృష్ట సంఖ్య 5. కుంభరాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే కుంభరాశి వారు మాత్రం ఆర్థికంగా కొంత ప్రయోజనం అనేది పొందుతారు. ఎప్పటి నుంచో రావాల్సిన బకాయిలు వచ్చే అవకాశం ఉంటుంది. వృత్తి, ఉద్యోగ వ్యాపారాలలో మార్పులు అనేవి లేకపోయినా ఆర్థికంగా అనుకూలంగానే ఉంటుంది. సంతానానికి సంబంధించి చక్కటి అనుకూలమైన స్థితిగతులు గోచరిస్తున్నాయి. పెట్టుబడుల విషయంలో కూడా ఆర్థిక పురోగతి సూచిస్తోంది. ఇలాగా ప్రతి విషయంలోనూ కూడా ఆర్థికంగా అనుకూలతతో పాటు ఆర్థిక అభివృద్ధి మీకు ఆనందాన్ని కలిగిస్తూ ఉంటుంది.
ఇక కుంభరాశికి చెందిన స్త్రీలు నూతన వ్యాపారాలు, ఉద్యోగాలు, అలాగే మీ ఆర్థికపరమైన విషయాలపైన శ్రద్ధాశక్తుల్ని కనబరుస్తారు. కుటుంబ సభ్యులతోటి కూడా సమయం గడిపే ప్రయత్నం చేస్తారు. నూతన వస్తు వాహనాల గురించి ఆలోచన చేసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఇక కుంభరాశికి చెందిన శతభిష నక్షత్రం వారికి మాత్రం అనేక విషయాలలో చక్కటి మార్పులు గోచరిస్తున్నాయి. ఆర్థికంగా పురోగతితో పాటు వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలలో సానుకూలమైన పరిస్థితులు, అలాగే స్థిరాస్తి వ్యవహారాలు మీకు అనుకూలంగా మారే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కుంభరాశి వారు మాత్రం ఈరోజు వినాయకుడి యొక్క సహస్రనామావళి చదవటం, వినటం, స్వామివారి దర్శనం మీకు మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు నైరుతి, కలిసొచ్చే రంగు తెలుపు, అదృష్ట సంఖ్య 3. మీనరాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే మీనరాశి వారికి కూడా అనేక విషయాలలో మార్పులు చేర్పులు కనపడుతున్నాయి. అలాగే వీరు కూడా ముఖ్యంగా ప్రశాంతంగా ఉండే ప్రయత్నం చేస్తున్న ఆర్థికపరమైన విషయాలలో కొంచెం ఇబ్బందికి మాత్రం గురవుతూ ఉంటారు. అయితే పట్టుదలతోటి పనులను పూర్తి చేసే ప్రయత్నం కూడా మీరు చేస్తూ ఉంటారు. ఆత్మవిశ్వాసంతో ప్రతి పనిని పూర్తి చేయడంతో పాటు ఆర్థిక పరంగా ఎదుర్కొంటున్న సమస్యలను కూడా అధిగమించే ప్రయత్నం చేస్తారు. ఈ రాశికి చెందిన స్త్రీలు మాత్రం ఒత్తిడి వల్ల శారీరకంగా ఇబ్బందికి గురయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. రుణ బాధలు, అలాగే రుణ ఒత్తిళ్ల వలన మానసికంగా కృంగిపోయే అవకాశాలు, వీటన్నిటితో పాటు ముఖ్యంగా మీరు గనక ఎటువంటి కోర్టు సమస్యల్లో ఉన్నా వాటికి సంబంధించి ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితులు మాత్రం గోచరిస్తున్నాయి. మీనరాశి వారు మాత్రం ఈరోజు లక్ష్మీ గణపతిని ఆరాధన చేయటం, స్వామివారి దర్శనం మీకు మంచి శుభ ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు వాయువ్యం, కలిసొచ్చే రంగు ఆకుపచ్చ, అదృష్ట సంఖ్య 4. ఇవి ద్వాదశ రాశుల వారి ఫలితాలు. బుధవారం సందర్భంగా శ్రీ మహావిష్ణువు అనుగ్రహం ద్వాదశ రాశుల వారి మీద ఉండాలని ఆశిస్తూ స్వస్తి.